ఎక్కడి నుంచి వచ్చారు మీరు? పార్లపల్లి. ఎలా ఉంది ఈరోజు మార్కెట్? అంత లక్షల పైన అంటావా? వర్షాలు పడితే ఏమవుతుంది కదా, కొనేవాళ్ళు రైతులకి మధ్యలో కొనొచ్చా? అది బసవరాజు, కబడ్డీ బసవరాజు గారు 1,20,000 అయితే చెప్పారు. మరి కాంపిటీషన్ హెవీ కాంపిటీషన్ పడినారు వీటికైతే. దాదాపు 1,00,000 దాకా వచ్చింది. మరి బసవరాజు గారి నెంబర్ కావాలంటే మీకు లింక్లో ఇస్తాను. 3,00,000 దాకా రావడం జరిగింది. 3,000 ముక్క. వాళ్ళు చెప్పదు మనం పోతాం. ఏమని ఇదికే మాట్లాడాలి, అది తెలియదు. రావాలి కదా, ఇంకో పని ఆశయం కూడా రావాలి కదా. ఇప్పుడు మన ఇంట్లో ఫోన్ చేయకుండామంటే అన్యాయం పోద్దు. పెట్టి చెప్ప తక్కువ ఉంటాయి ఇదంటే. తక్కువ పట పెట్టుకోవాలి. 80 ఆ మాట మనం నలుగురు నేర్చినాడు గెనింగ్ నేర్స్తారు. రఘుడన్న గెనింగ్ ఇస్తాం. 10 మంచి మాటలు చూసి దిన పొద్దు పడితే పొద్దు బజారు తిరుగుతాము. నాన్నకు తిరుగుతాము. నాన్నకు మాట్లాడికి వస్తాము. వాళ్ళు ఎవరు కడాకి ఏం చేస్తారు? రైతు ఉంటారు, వడ్డీ మాట పెట్టి వస్తారు. వడ్డీ మాట పెట్టరా వద్దులే. అప్పటికే చెప్తారా రైతు వల్ల అంటే నీ దుడ్డ నీకు చేసేయాలి కదా. అదే నేను మరి వద్దు పాట చెప్పదు. ఇక్కడే పోదాం మంచి కాదండి చెప్పదు. మంచి 10 మంచిలో తిరిగాడేవాడు. ఇంటి మకాలు కాదు, మంచి మకాలు. అడిగిలో ఉంటారు. మనం చూడలేదు, నువ్వు చూడలేదు. వాళ్ళు మాట్లాడదు. మంచి పెట్టుకో. లక్ష 5. నాలుగు అంటారు. 1,03,000. 1,03,000 అడిగారు రైతులైతే. 1,03,000. 1,03,000 ఇతను 1,06,000 అని. చెప్పింది
రైతు పోతే వాళ్ళంటే మర్యాద పోతే వాపస్ మోపాయి మంచి వాళ్ళు అంటాడు 5 రూపాయలు మోపాం 5 సోగిలు ఆగాడు లక్ష 6 లక్ష 4 3,000 రైతులు. ఆరనే ఒక 1,60,000 అంటే 1,6 లక్ష 2 పళ్ళు. 1,60,000. నెంబర్ ఎప్పుడు? 9346650225. నాలుగు దొబ్బింది 2. ఈ జత ఇంకా పెండింగ్లో ఉంది. ఇంకా రైతు అయితే ఎద్దులు పట్టుకున్నాడు. 1000 రూపాయలు డిఫరెంట్. ఇంకా అటు ఇటు అయితే ఖచ్చితంగా అయిపోతుంది. మరొక వీడియోలో చూసుకున్నాం. థ్యాంక్ యూ. ఎవరు మీకేనా ఎద్దులా? ఎవరు? సౌట్పల్లి. 2,000 నిలబడేదప్ప 3, 4 అని 4 గట్టి పట్టుకున్నాడు బసరాజు. 4 కండ్రే 4 కూడా అండ్రే వచ్చా. $500 బ్యాలెన్స్ ఉంది అట్లయితే. ఆ దొడ్లే మాకనేసి జోలో పెట్టుకుని పోతాం. సింపుల్ ఆడుతాం. $1,05,000 ఫసక్. $1,05,000 ఇంకే మైదా పెరగడానికి సార్ నరా 5.5 అవ్వా అవు కదా.